బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి వచ్చేసింది. సెప్టెంబర్ 7న గ్రాండ్గా ప్రారంభమైన ఈ షో ఇప్పటి వరకు 13 వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 14వ వారంలోకి అడుగు పెట్టేసింది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక డిసెంబర్ 7 ఎపిసోడ్లో రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. టాప్ కంటెస్టెంట్గా టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే ప్రెస్ మీట్ పెట్టింది రీతు. ఈ సందర్భంగా తన బిగ్ బాస్ ప్రయాణం, డిమాండ్ పవన్తో రిలేషన్షిప్ విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇక ఈ క్రమంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చిన రీతూ చౌదరి ప్రెస్ మీట్ పెట్టి అందరితో మాట్లాడే క్రమంలోనే రీతూ తల్లికి ఓ రిపోర్టర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. రీతూ డిమోన్ రిలేషన్ బాలేదని, మీ అమ్మాయిని అతనితో దూరంగా ఉండమని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్న దివ్యల మాధురికి మీరు ఫోన్ చేసి చెప్పారా అంటూ ఓ రిపోర్టర్ రీతూ తల్లిని నేరుగా అడిగాడు. దీంతో రీతూ తల్లి మాధురి అన్ని అబద్ధాలు చెప్పిందని చెప్పుకొచ్చింది. తాను ఎవరికి ఫోన్ చేసి ఎవరితోనూ మాట్లాడొద్దని చెప్పలేదని. అంతేకాదు, దివ్యల మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లడంపై కూడా సెటైర్లు వేసింది. ఇలా మొత్తానికి అందరి ముందు మాధురి పరువును తీసేసింది రీతూ చౌదరి తల్లి.